సమస్త కష్టజీవుల కన్నీళ్లు దూడడానికి ఎర్రజెండని ఎగిరేసి ముద్దాడిండు. ఆత్మగౌరవం అధికారం కోసం నీలికోటు నేసుకొని సమాజం అంతా తిరిగిండు. బుద్ధుడు ఏ విధంగా అయితే సమస్త దుఃఖాలకు కోరికలు కారణం క్షమాగుణం ఉండాలి, ప్రజలను ప్రేమించాలని చెప్పినటువంటి ఆ బుద్ధుని బాటలో చివరికి పంచశీల జెండా ఎత్తుకొని తిరిగినటువంటి గొప్ప యోధుడు గద్దరన్న. ఆ గద్దరన్నను ఈరోజు తెలంగాణ జాతిపిత అని చెప్పి సమాజమంతా కోరుకుంటున్నటువంటి సందర్భం. తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాతిపితగా ప్రజలందరూ కూడా తమ గుండెల్లో దాచుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా తెలంగాణ దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య తరఫున కూడా గద్దరన్నను తెలంగాణ జాతిపితగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు అంటే దిక్కులేని ప్రజలకు ఆయన దీనబాంధవుడు అయిండు. ఎన్కౌంటర్ అయిపోయి ఎక్కడో కుళ్ళిపోయి మురిగిపోయి ఉన్నటువంటి ప్రజలను తండ్రిగా తల్లిగా తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పిండు. సిపిఎస్ఐ 145 మంది అమరవీరుల ఎన్కౌంటర్ల ప్రతి ఎన్కౌంటర్లో గద్దరన్న ఉన్నాడు. అదే సందర్భంలో గద్దరన్న మీద కాల్పులు జరిగితే కామ్రేడ్ మారోజు వీరన్న అందుకోరా గుర్తు అందుకో అని చెప్పి ఆ హాస్పిటల్ ముందు గొంతెత్తి పాట పాడిండు. ఉస్మానియా యూనివర్సిటీ మొత్తాన్ని బగ్గున మండించిండు, రాష్ట్రం అంతా తిరిగిండు. గద్దరన్నకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ కాల్పులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని దించాలని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న గొంతెత్తి పాడినటువంటి సందర్భం, మాట్లాడినటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భంగా సిపిఎస్ఐ పార్టీ తరఫున దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ జాతిపితగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గద్దరన్న పోరాటాన్ని మనం గమనిస్తే కోటి దేవతలకు దీపం పెట్టిన కూటికి లేని తల్లోయమ్మ అన్నాడు. ఇప్పటికీ కోటి దేవతలను మొక్కుతుండ్రు కాదు, 360 కోట్ల దేవతలకు దీపం పెట్టిన దిక్కులేని పరిస్థితి ఉంది తెలంగాణలో. 360 కోట్లకు దీపం పెట్టిన దిక్కులేని పరిస్థితి ఉంది. ఓన్లీ రాజ్యం కంట్రోల్ బియ్యంతో కంట్రోల్ చేస్తుంది అంతే. పేదరికాన్ని కంట్రోల్ బియ్యంతో కంట్రోల్ చేస్తుంది తప్ప కంట్రోల్ బియ్యం ఇట్లా బంద్ చేస్తే ఆకలితో అలమటించి చచ్చిపోతుంది. గద్దరన్న చెప్పినట్టుగానే కోటి దేవతలకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిలాగా ఈ రాష్ట్రము అలమటిస్తున్నటువంటి పరిస్థితి, భూమి లేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రోళన నుంచి విముక్తి కావాలని చెప్పి పోరాటం చేసినాం. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ మొత్తాన్ని ఆక్యుపై చేస్తున్నది నార్త్ ఇండియన్. మొత్తం ఈ చుట్టుముట్టు తెలంగాణలో రియల్ ఎస్టేట్ జరుగుతలేదని చెప్పి వాదం ఉంది, ప్రచారం ఉంది. కానీ నార్త్ ఇండియా మొత్తం ఈ తెలంగాణను ఆక్యుపై చేసుకొని ఇది ఆకలి కేకల తెలంగాణగా మార్చబోతున్నటువంటి పరిస్థితి. అన్నమో రామచంద్ర అనేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో రాబోతుంది. కాబట్టి ఈ సందర్భంగా గద్దరన్న పునర్జీవ సభలో మళ్ళీ ఈ తెలంగాణ పునర్జీవనం కోసము గద్దరన్న జాతిపితగా ప్రకటిస్తూ ఈ ప్రభుత్వము ఈ పునర్జీవ సభలో మళ్ళీ పునరుద్యమాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాలకు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు గద్దరన్న పునర్జీవ సభ సందర్భంగా మళ్ళీ తెలంగాణ పునర్జీవనం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, ఎక్కడైతే తెలంగాణ ప్రజాపాలన కోసం కాంగ్రెస్ సభ పెట్టిందో, ఎక్కడైతే ప్రజా తెలంగాణ కోసం కాంగ్రెస్ సభ పెట్టిందో అక్కడ నుంచే
1,00,000 మందితో నా తెలంగాణ జాతిపిత లాంగ్ మార్చ్ జరపాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ బాధ్యత అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.